రాఘవేంద్ర స్వామి వారి 4 అవతారాలు అది మీకు తెలుసా? ఇప్పుడు ఎక్కడ స్కిప్ అవ్వకుండా చివరిదాకా చూడండి. రాయరు ఆశీర్వాదం పొందండి. మొదటి జన్మలో వీరు దేవలోకంలో బ్రహ్మదేవుని సేవ చేసేవారు. పూజకు అవసరమైన పుష్పాలను తెచ్చేవారు. ఒక చిన్న పొరపాటు వల్ల భూమిపై జన్మించాల్సి వచ్చింది. నెంబర్ 2, భక్త ప్రహ్లాదుడు. కృతయుగంలో రాక్షసరాజు హిరణ్యకశ్యపుని కుమారుడిగా జన్మించారు. నరసింహస్వామిని స్తంభం నుండి రప్పించిన గొప్ప భక్తుడు ఈయనే. మంత్రాలయం ఉన్న చోటే ప్రహ్లాదుడు యజ్ఞం చేశారని నమ్మకం. 3వ జన్మ వ్యాసరాయలు. ద్వాపరయుగంలో కృష్ణ భక్తుడిగా, ఆ తర్వాత కలియుగంలో విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణ దేవరాయలకు రాజగురువుగా జన్మించారు. వీరు హనుమంతుడికి 732 విగ్రహాలను ప్రతిష్ఠించారు. 4వ జన్మ శ్రీ రాఘవేంద్ర స్వామి. చివరిగా వెంకటనాథునిగా జన్మించి సన్యాసం తీసుకుని రాఘవేంద్ర తీర్థులుగా మారారు. వీరు 1671లో మంత్రాలయంలో సజీవంగా బృందావన ప్రవేశం చేశారు. రాఘవేంద్ర స్వామి కేవలం 400 ఏళ్ల క్రితం వచ్చిన సాధువు మాత్రమే కాదు, ఆయన వెనక 4 యుగాల ప్రయాణం ఉంది. ముందుగా బ్రహ్మదేవుని సేవలో శంకుకర్ణుడు, ఆ తర్వాత నరసింహస్వామిని రప్పించిన భక్త ప్రహ్లాదుడు, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య రాజగురువు వ్యాసరాయలు, చివరిగా మన అందరి కోరికలు తీర్చే కల్ప వృక్షం శ్రీ రాఘవేంద్ర స్వామి. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అద్భుతం సృష్టించిన ఈ మహానుభావుడు నేడు మంత్రాలయంలో సజీవంగా ఉండి మనల్ని కాపాడుతున్నారు. మీరు కూడా రాయల భక్తులైతే ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని కామెంట్ చేయండి. ఇది మీకు ఇప్పుడు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం వెంకటనాథాయ నమః.